సో దయచేసి న్యూస్ లోకి వెళ్లే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మోదీకి ట్రంప్ ఆహ్వానం, గాజా శాంతి సమావేశానికి రావాలని పిలుపు. ఈజిప్ట్ అధ్యక్షుడు అల్ సీసీ నుంచి ఆహ్వానం. నేడు 20కి పైగా దేశాధినేతల సమక్షంలో ఒప్పందం. భారత్ తరఫున కేంద్ర మంత్రి కేవీ సింగ్ ప్రాతినిధ్యం. మరి వీడు విలుస్తాను కానీ వీడు నమ్మకం ఆయన, వాడు విలుస్తుంటారు, అధికారికంగా వెలువరించలే అన్నారు నిన్న దాకా. మరి ఇప్పుడు రాసిర్రు జరా ట్రంప్ అంటోడు జరా పెద్ద కంపు, ప్రపంచానికి పెద్ద కంపుగా మారిండు. వాడు ఏ క్షణం బుర్ర ఎటు తిరిగేది. ఇప్పుడే మంచిగా ఉంటాడు, ఇప్పుడే మన ఆయనకి రెమో అవుతాడు. సడన్ గా రాము పోయి రెమో పోయి రాము అవుతాడు. 15 నిమిషాలు కాదు కానీ 15 సెకండ్లు కూడా చాలదు. నరేంద్ర మోదీ గారు మరి ఆయన్ని కలవాలంటే వాడిని కలవాలా వద్దా, వాటితో మనకు పనుందా లేదా. వాడు ఓసారే లష్కర్ పంజాబ్ ఇచ్చాడు, యుద్ధం నేనే ఆపిన ఇండియా పాకిస్తాన్. వాడు ఒకసారి పంజాబ్ ఇచ్చిండు, మళ్ళా వాడిని మాట్లాడుకొని పోతే మళ్ళీ ఇంకేం ప్రమాదాలు జరిగే తెలియదు. వాడు ముందే లంగగాడ. ఏందా 58 మంది పాక్ సైనికులను మట్టు పెట్టాం, 20 పాక్ ఆర్మీ పోస్టులను ధ్వంసం చేశాం. వైమానిక దాడులకు ప్రతీకంగానే నిన్నని ప్రకటించిన తాలిబన్లు. పాక్ ఆఫ్ఘన్ సరిహద్దులో దాడులు, ప్రతి దాడులతో ఉద్రిక్తత. 200 మంది తాలిబాన్ సైనికులను హతమార్చామన్న పాకు. సంయమనం పాటించని ఖతారు, సౌదీ, ఇరాన్ సూచన చేస్తుంది. దాడులు ప్రస్తుతానికి నిలిపివేశామన్న ఆఫ్ఘన్ మంత్రి. ప్రెస్ మీట్ లో మహిళా జర్నలిస్టులు తాజాగా ఆహ్వానించి విలేకరుల సమావేశం నిర్వహణ. మొన్న జరిగినది ఉద్దేశపూర్వకం కాదని వివరించినట. అంటే మహిళా జర్నలిస్టులు కూడా ఆహ్వానించి మరి మనం లేటెస్ట్ గా మరి పెట్టినప్పుడు ఏమన్నా లేనట్టుంది. సో మహిళలు కూడా ఆహ్వానించాం, ప్రెస్ మీట్ పెట్టి ప్రస్తుతాన్ని విరమించినాం. మేము ఇన్ని చంపినామంటే మేము ఇంతమంది చంపినాం, మేము ఇన్ని చేసినామంటే మేము ఇన్ని చేసినా అనుకుంటా. అది ఖతారు, సౌదీ లేదంటే అన్ని పాకిస్తాన్ దేశాలు అంటారు, ముస్లిం దేశాలు. అందువల్ల నాయన మీరు అనుకుంటే చేయబోతారా, ఊపిరి చేస్తారా, మీకు దండం పెడతారా నాయన అని వాడు బతులాడినంట. సరే సార్ మేము వింటాం, వీఆర్ సైలెంట్ అని చెప్పేసి ఇద్దరు చెప్పిరు. మరి ఎప్పటివరకు సైలెంట్ తెలియదు, ఒకరి మీద ఒకడు వేసుకుంటారట. ఇంకేంది నాయన 3వ తరగతి నుంచే మూడవ తరగతి నుంచే ఏఐ పాటలట. వచ్చే ఏడాది నుంచి సిబిఎస్ఈ బడుల్లో అమలు. 3, 4, 5 తరగతిలో ప్రాథమిక అంశాలు, 6వ తరగతి నుంచి స్కిల్ సబ్జెక్ట్ గా కొనసాగింపు. ఏఐ సాయంతో భాషా నైపుణ్యాల కల్పన కూడా. ఇప్పటికే 18,000 స్కూళ్లలో పైలట్ ప్రాజెక్టు. 1 కోటి మంది టీచర్లకు ఏఐపై అవగాహన కోసం ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు చేస్తున్న కేంద్ర విద్యాశాఖ. రాష్ట్ర కాదు, ఇది కేంద్రం చేస్తుంది, రాష్ట్రం చేస్తుంది అనుకోక. మరి రేవంత్ అన్న ఏదో పొడిచిందని 1 కోటి మంది పైన శిక్షణ ఇస్తున్నారంట 3వ తరగతి నుంచి. సిబిఎస్ఈ స్కూళ్ళలో చదివిరు మరి మీ పిల్లలు ఉంటే అప్పుడు మంచి ఫాయిదా ఉంటుంది. ఏమనుందా? పాఠాలు ఆపి బడుల తనిఖీ. రాష్ట్రంలో 1473 మంది టీచర్లతో కమిటీలు. వారు పాఠాలు చెప్పక్కర్లే, బడికెళ్ళి తనిఖీ చేయడమే. జిల్లా స్థాయిలో కలెక్టర్ల నేతృత్వంలో ఏర్పాటు. 24,000కు పైగా బడుల తనిఖీ, 299 కమిటీలు. ఉత్తర్వులు జారీ చేసిన పాఠశాల విద్యాశాఖ. ఈ నిర్ణయంపై టీచర్ల సంఘాల వ్యతిరేకత. చదువు చెప్పురి అని అంటే ఇది కమిటీలు అంటే నష్టం. చదువు చెప్పరా రేవంత్ అన్న, నువ్వు కమిటీలు వేసి ఉద్ధరించేది ఏంది? నువ్వేమన్నా చేయగలుగుతావా? నీతో ఏమైనా అవుతుందా? కూర్చోవున్నా కూడా చేయలేవు. అదేదో చెప్తాను, ఎట్లా చెప్తావు?